చేస్తున్నావురా నువ్వు? ఒక అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకుంటావురా నువ్వు? అమ్మాయి చేతిలో మోసపోయే కన్నా చావు చాలా చిన్నది నానా. వదులునా నాకు? వావ్ వావ్ వావ్, వదులునా, నేను చచ్చిపోతా. ఇలా చిన్నగా సూసైడ్ ప్లాన్ చేస్తే చావవురా. బాటిల్ పగలగొట్టడము, చేయి కోసుకోవడము, ఇలా చేస్తే చావరా నువ్వు. ఇలా చేస్తే అలా పోవాలి. నా దగ్గర సైనైడ్ ఉంది, అది ఇస్తాను, తీసుకొని చావు. అలాంటిది ఉంటే ఏమని చెప్పరా? నాకు కూడా సూసైడ్ చూడాలని చాలా కోరికగా ఉంది. లైవ్లో చూస్తే అక్కకు వేరేగా ఉంటుంది. ఏం కామెడీ చేస్తున్నావా? అమ్మాయిని ప్రేమించి చూడు, తెలుస్తుంది. మోసం చేస్తే ఎట్లా ఉంటుందో చచ్చిపోవాలని అనిపిస్తుంది. అవునరా, నాకు చాలా కామెడీ. ఇలా ప్రేమ కోసం చచ్చేవాళ్ళంటే నాకు చాలా సరదాగా అనిపిస్తుంది. అది చూద్దామనే ఎక్కడి నుంచో పరిగెత్తి వచ్చాను. అప్పుడు మీ నాన్న చాప చేశాడు రా, చాలా డిస్టర్బ్ చేశాడు. మళ్ళీ ట్రై చేయరాను ఒకసారి. కొండెక్కి చచ్చిపోవాలనిపించింది, కానీ ధైర్యం చాలిపోలేక అలా చచ్చిపోవాలనుకున్నా. జిందగీలో చాలామంది లవ్ ఫెయిల్యూర్ చూస్తారు. కొందరికి నిద్రపోవాలనిపించదు, కొందరికి తిండి తినాలనిపించదు, కొందరికి మనసు అంతా భారంగా ఉంటుంది. దానికి తోడు నీలాగా మందుకు బానిస అవుతాడు. దోస్తులు ఎంత సంజాయించినా కన్నీళ్ళు వాటర్ పాస్ లాగా వస్తూనే ఉంటాయి. అదో రకమైన బాధ. నీ ప్రేమ తను అర్థం చేసుకోలేదని నువ్వు కుంగిపోతున్నావు. నిజానికి అంతే ప్రేమ కాదు. నీకు ఎంత ఈగో ఉంటే అంత నరకం చూస్తావు. తను నీకు దక్కలేదని ఉక్రోషం. ఓ 10 మంది అబ్బాయిలు వెళ్ళి ఆ అమ్మాయితో పాపమే అబ్బాయి తాగుబోతు అయిపోయాడే అని చెప్పాలి. ఆమెలో అలా చెప్పి ఆమెలో గిల్ట్ క్రియేట్ చేయాలి. అది నీ ఇంటెన్షన్. మీ నాన్న నిన్ను అంతగానే ఎక్కువ ప్రేమిస్తాడు. మీ నాన్న కోసం ఎప్పుడు చేకోసుకున్నావా? పోనీ నీ ముఖానికి మీ నాన్న కోసం ఎప్పుడైనా ఏడ్చావా? లేదే. మన ప్రేమలు రొమాన్స్కి రిలేటెడ్. ఎప్పుడు అందమైన అమ్మాయి ఎందుకు ప్రేమిస్తావు? కాళ్ళు చేతులు లేని అమ్మాయిని కూడా ప్రేమించవచ్చు కదా. నువ్వు నిజంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆమె డిసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వు. ప్రేమలో ఉన్నప్పుడు నీకోసమే పుట్టిన దేవతలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి దొరకకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. నిజంగానే ఆ అమ్మాయి నిన్నే పెళ్లి చేసుకుంటే సరిగ్గా 2 సంవత్సరాలు కూడా కాపురం చేయి. మోసు తీరిపోద్దు, కొత్త కోరికలు పుడతాయి, ఇంకో అమ్మాయి వెంట పడతాం. ఏంజల్స్ అందరినీ మగాళ్ళు పెళ్ళి తర్వాత డోర్ మ్యాట్స్లా రెడీ చేస్తారు. సైన్స్ ప్రకారం ఆడ మగ మధ్య 18 months తర్వాత వాళ్ళ మధ్య అట్రాక్షన్ తగ్గిపోతుంది. ఈ ప్రేమించడాలు, ఇంట్లో వాళ్ళు వద్దంటే గొడవ పడ్డాలు, అమ్మాయి కాదంటే దేవదాసులాగా అయిపోవడము, ఇవన్నీ డ్రామాలు. మనం ఎక్కువ ఈ డ్రామాలకి ఎంజాయ్ చేస్తాం. లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయిలను ఎప్పుడైనా చూసావా? పోనీ అమ్మాయిలు ఎప్పుడైనా ఏడుస్తూ రోడ్ల పైన తిరిగే చూసావా? చూసిండ్రు. వాళ్ళు మనలాగా ఏడుస్తూ తిరగదు. సిచ్యువేషన్ తగ్గట్టు మూవ్ ఆన్ అయిపోతుంటారు. మరి నీకెందుకు ఇంత ఓవర్ యాక్షన్? వాళ్ళని చూసినా బుద్ధి తెచ్చుకో. లవ్ ఫెయిల్యూర్ అవ్వడం కూడా చాలా మంచిదే. దానివల్ల నువ్వు స్ట్రాంగ్ అవుతావు. ప్రేమించమని బ్రతిమాలాడడం, అడుక్కోవడం, బెగ్గర్లాగా చేయడం ఏంటి? ఈరోజు నువ్వు ఇంత ప్రేమించావు కదా, కొన్ని ఇయర్స్ తర్వాత ఇదే ప్రేమ గురించి నువ్వు నీ ఫ్రెండ్స్ జోకులు వేసుకుంటారు. మనం ప్రాణం ఇవ్వాల్సి వస్తే మన తల్లిదండ్రులకి లేదా ఈ దేశం కోసం మన ఊరు పక్కన గోరెంట్ల 25 సంవత్సరాలు మురళీ నాయక్ గారు తను చనిపోతున్న విషయం తెలిసినా కూడా ఒక్కరోజున యూనిఫామ్ వేసుకొని దేశం కోసం వెళ్ళి పోరాడి వీర మరణం పొందారు. దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు వదిలేస్తున్నారు. చావు అంటే అది.
మురళీ నాయక్ గారి లాగా చావాలనిపించేలాగా ఈ దేశం మొత్తం అనుకున్నారు. ఒకవేళ నువ్వు చేస్తే మీ ఊర్లో ఏడుస్తారా? మీ వీధిలో ఏడుస్తారా? కనీసం మీ ఇంట్లో ఏడుస్తారా? ఏడవరు. ఒక అమ్మాయి కోసం సూసైడ్ చేసుకుంటే మీ వీధిలో ఉన్న కుక్క కూడా నీ ముఖం చూడదు. బేబీ, ఇక్కడే ఉన్నా బేబీ. చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే వస్తున్నా. బేబీ, ఇప్పుడు వస్తా బేబీ. అయ్యో బేబీ, మిస్ యూ బేబీ, ఐ లవ్ యూ. వస్తున్నా.